80% నేతలది అదే పని. ఎంపీ పప్పు యాదవ్ సంచలన కామెంట్స్. ఓర్ని అక్క గిట్ల తయారవుతుందిరా. 4 సైట్లు చూస్తున్నారంట. 80% పొలిటికల్ లీడర్. మరి అసెంబ్లీలో కూర్చొని చూస్తలేరుగా పొరపాటున. అసెంబ్లీలో పార్లమెంట్లో పప్పు యాదవ్ ఈ మధ్యలో సంచలనాలకు దారితీస్తుండు. నేషనల్ లీడర్ కావాలని ట్రై చేస్తున్నాడు ఇందు పప్పు యాదవ్. ఇదేనా 80% పోర్ను చూస్తున్నారు. రాజకీయ నేతలపై పప్పు యాదవ్ కామెంట్స్. బీహార్లో కాంగ్రెస్ మద్దతున్న ఇండిపెండెంట్ ఆయన ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన 70 నుంచి 80% మంది రాజకీయ నాయకులు పోర్ను చూస్తున్నారని షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. కావాలంటే పొలిటీషియన్స్ అందరి ఫోన్లు చెక్ చేయాలని, తన మొబైల్ కూడా తనిఖీ చేయాలని సూచించారు. ఆ విషయం తాను పార్లమెంట్లో కూడా లేవనెత్తినట్టు వెల్లడించారు. ఇటీవల పురుష నేతల ఆ గదుల్లోకి వెళ్లకుండా 90% మంది మహిళలు రాజకీయాల్లోకి రాలేరంటూ ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై బీహార్ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. సదరు కమిషన్ను తప్పుపట్టిన ఆయన 755 మంది పురుష నేతలపై ఎక్స్‌ప్లాయిటేషన్ ఆరోపణలు ఉన్నాయని, 155 మందిపై ఛార్జ్ షీట్లు కూడా ఉన్నాయని అన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలైన సజల్ ఝా పలువురు నేతలతో ఉన్న ఫోటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని పబ్లిక్ చేస్తానంటూ హెచ్చరించారు. ఊరిని అమ్మ ఇట్లా తయారవుతుండు. 90% మహిళలంట పొలిటికల్ లీడర్లు, బడా పొలిటికల్ లీడర్లు ఉంటారు కదా, పొలిటికల్గా ఎదుగుతున్న మహిళలు, పొలిటికల్గా ఎదగాలనుకున్న మహిళలు 90% మహిళలు ఎవరైనా ఆ గాడ్ ఫాదర్ అంటాడో వాడో వీడో వాళ్ళ పొలిటికల్ ఎవరైతే ఆ గురువులు ఉంటారో ఇక మొగోళ్ళ దగ్గరికి కంపల్సరీ పోవాల్సిందే అంట. వాడు చెప్తుండు. ఎంతమంది పైకి రాలేదురా నాయన కష్టపడి. ఏం వాక్యాలు ఇవి, దిక్కుమాల వాక్యాలు. ఇక 80% బీహార్లో ప్రజాప్రతినిధులు, ఆడ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆడ మంత్రులు కావచ్చు, 80% ఆ సైట్లో చూస్తున్నారంట, చీకటి సైట్లు. మంచిగానే ఉన్నాయి.